హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో నిమ్మకాయ పులిహోర చూద్దామండి. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని ముందు శుభ్రంగా కడిగి ఈ విధంగా రైస్ వండుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ విధంగా వేరుశనగ పప్పులు, పల్లీలు, కొంచెం అంత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అల్లం అండి, చిన్న ముక్క అల్లము, ఇంగువ తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు 1.5 గ్లాస్ కదండి, 3 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. నిమ్మకాయల్ని ఈ విధంగా విత్తనాలు తీసేసుకొని నిమ్మకాయ జ్యూస్ తీసి ఒక బౌల్లోకి తీసుకుందాము. విత్తనాలని తీసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. నిమ్మకాయ రసం చేతి రాకుండా ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకుందాము. రైస్ ఎప్పుడు కూడా కుక్కర్లో వండకుండా ఈ విధంగా బాయిల్ చేసి వండితేనే పులిహోరకి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చూడండి ఈ విధంగానే రైస్ వండుకోవాలండి పదునుగా. ఇప్పుడు మనం తీసుకున్న పోపు దినుసులు, వేరుశనగ పప్పులు, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఇంగువ అండి. ఇంగువ మంచి ఫ్లేవర్ కోసము పులిహోరలో ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంగువ. ఇప్పుడు ఒక వెడల్పాటి స్టీల్ బౌల్ తీసుకొని ఈ పోపు అంతా తీసి పక్కన ఉంచుకుందాము. మనం ఏదైతే పులిహోర ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లో అండి పోపు ఈ విధంగా తీసినందువల్ల క్రిస్పీగా ఉంటుందండి, మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు గంజంతా తీసేసుకొని పదునుగా ఆరపెట్టుకుందాము. మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా ఈ పోపులోనే వేసేసుకోవాలండి. ఇది 2-3 ఈ విధంగా తెల్లిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదు. చూడండి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకుందాం. చూడండి రైస్ అంతా బాగా పొడి పొడిగా ఈ విధంగా ఆఫ్ చేసేసుకున్నాం కదండి గ్యాస్. ఇప్పుడు ఆ రైస్ అంతా మనం తీసి పెట్టుకున్న పోపులో వేసేసుకోవాలి. ఈ విధంగా లేయర్ లేయర్ వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా ఉంది కదండి, పోపు పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేసుకొని ఇప్పుడు రైస్ని చేతితో కానీ గరిటెతో కానీ మంచిగా అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపడినంత చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ముందుగా అయితే మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాము. సరిపడకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర అండి ప్రయాణాల్లోకి కానీ దేవుని ప్రసాదంగా కానీ దేనిలోకైనా సరే నెల్లూరు స్పెషల్ నిమ్మకాయ పులిహోర అండి చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఇలా తయారు చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, యమ్మీగా. Please subscribe my channel.